లేనిదే శివుడు లేడు, శివుడు లేనిదే శక్తి ఉండదు. అందువలన ఈ యొక్క శక్తి కనుక లేకపోతే శివుడు కూడా శవంతో సమానం. అలాగే ఎనర్జీ ఒకటే ఏం చేయలేము, మీడియం కావాలి, అదే శివుడు, అదే మానవ శరీరం. కాబట్టి మనలో ఉన్నటువంటి అంతర్గత శక్తే పార్వతి సతీదేవి. కాబట్టి ఈ రకంగా ఆ పరమేశ్వరి ఏం చేస్తుందంటే ఈ యొక్క విష్ణుమూర్తిని తన శరీరాన్ని ఖండించమంటుంది. ఒక్కొక్క మొక్కల్ని ఖండిస్తే అవి 18 చోట్లని అష్టాదశ శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి, 51 శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి. బాగుంది. ఈ యొక్క శక్తిపీఠాలు మొత్తం అన్నిటికీ కూడా సమష్టి స్వరూపము మాయాపీఠము బెజవాడ కనకదుర్గాదేవి దేవస్థానం. బెజవాడ కనకదుర్గమ్మ తల్లి మొత్తం అష్టాదశ శక్తిపీఠాలకు కూడా సమష్టి స్వరూపం అన్నమాట. కాబట్టి ఇక్కడ శివుడు ఇంక పెళ్లి చేసుకోడు, భార్య లేదు, వీళ్ళకి పిల్లలు పుట్టరు అనేటటువంటి విషయం తెలుసుకున్నటువంటి ఊహించినటువంటి ఈ యొక్క తారకాసురుడు వాడేం చేశాడు, తారక్, ఆ రాక్షసుడి పేరు కూడా తారక్. ఇక్కడ యాక్ట్ చేసేటటువంటి హీరో కూడా పేరు తారక రామారావు, తారక్. అందువలన ఈ తారకాసురుడు ఏం చేస్తాడంటే బ్రహ్మ కోసం కఠోరమైనటువంటి తపస్సు చేసి ఏమని వరం అడుగుతాడు, శివుడికి సంతానం వల్ల నాకు మరణం తప్ప ఉండాలి తప్ప మిగతా ఎవరి వల్ల కూడా నన్ను ఎవ్వరు చంపలేరు, చంపకూడదు అని వరం అడుగుతాడు. వాడు ఊహ ఏమిటి, సతీదేవి చనిపోయింది, మళ్ళీ పార్వతిగా పుడద్దని వాడికి తెలియదు, ఊహించలేకపోయాడు. ఇక శివుడు పెళ్లి చేసుకోడు, మగవాడు ఒకడే శివుడిని మగవాడిగా ఊహించుకుంటున్నాడు. ఆడదలేందే సంతానోత్పత్తి కలగదు అని మనం ఎలా అయితే ఊహించుకుంటామో, అసెక్షువల్ రిప్రొడక్షన్ ఉంటుందని తెలియదు, సెక్షువల్ రిప్రొడక్షన్ ఉంటుందని అతనికి తెలుసు. కాబట్టి అటువంటి వరాన్ని అడిగాడు. అప్పుడు ఈ యొక్క పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే తారకాసుడు చేసేటటువంటి దుర్మార్గాలన్నీ విన్న శివుడికి కోపం వచ్చింది. తన 3వ కన్ను నుంచి 6 కిరణాలు, 6 కోపాగ్ని కిరణాలను విడుదల చేశాడు. అవి బయటకు వచ్చేసరికి ఒక 6 దానికి పట్టుకెళ్ళే వాళ్ళు ఎవరో ఒకళ్ళకి పట్టుకెళ్ళాలి కదా, మీడియం ఉండాలి కదా. ఆ మీడియమే అగ్నిదేవుడు. అగ్నిదేవుడు వాటిని కూడా తీసుకుపోయాడు. ఏ విధంగా అయితే ఉత్తి పెట్రోల్ కారు ఒక్కటే పెట్రోల్ కారు లేకుండా ఏం చేయలేము. కారు మధ్యమం, మీడియం. పెట్రోల్ ఉంటే అప్పుడు వాహనం ఉంది కాబట్టి వెళుతుంది. ఆ విధంగా అగ్ని తీసుకెళ్ళాలి, లేకపోతే ఉత్తి ఈ యొక్క శివకిరణాలు ఏం చేయలేవు, కోపాగ్ని కిరణాలు. అగ్నిదేవుడు తీసుకెళ్ళి భూమి మీద వేయగా అక్కడ 6 బేబీస్ పుట్టారు. ఈ భూదేవి 6 కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలే. 6 బేబీస్ పుడితే ఆ వీర్యాన్ని భరించలేక, కోపాగ్ని వీర్యాన్ని భరించలేక భూమాత ఏం చేస్తుందంటే గంగానదిలోకి తోసేస్తుంది. గంగానదిలోకి వెళ్ళగానే గంగంతా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రమ్ 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 అగ్ని బీజం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అగ్ని బీజం కుజుడు. అందువలన మొత్తం ఆ గంగానది అంతా కూడా శుష్కించిపోతుంది. ఆ యొక్క ఇప్పుడు ఎక్కువ మంట పెట్టామనుకోండి, వేడి నీళ్ళు ఒక గ్లాసు నీళ్ళు పెడితే ఎంత ఎగిరిపోతాయి 5 నిమిషాలు, అలా గంగానది ఎగిరిపోతుంది. ఎగిరిపోతుంటే అమ్మో అనుకొని గంగానది ఆ వేడిని భరించలేక రెల్లిగడ్డ మీద తోసేస్తుంది ఈ పిల్లల్ని. అప్పుడు ఆ తామర పుష్పాల్లో ఉన్నటువంటి 6 బేబీస్ రెల్లిగడ్డల మీద ఉంటే అక్కడ స్కంద మాతలని 6 మాతలు వచ్చి పాలిస్తారు ఈ పిల్లలకి, ఈ 6 పిల్లలకి. ఈ లోపల తారకాసురుడు పార్వతీదేవి మళ్ళీ సతీదేవి మళ్ళీ హిమాలయ పర్వతానికి కుమార్తెగా పార్వతిగా పుట్టడం. ఆ యొక్క పరమేశ్వరుడు ఈ యొక్క పార్వతిని చూడాలి, కానీ ఇక్కడ పార్వతిని చూడడానికి కుదరడం లేదు. ఆయన వైరాగ్యంలో ఉన్నాడు, తపస్సులో ఉన్నాడు. అప్పుడు రతి మన్మధులు, ఆ మన్మధుడు ఏం చేస్తాడంటే మన్మధుడిని ప్రేరేపిస్తారు దేవతలు, వెళ్ళి లేపు కామబాణం వెయ్యి శివుడి మీద అని. ఇలా వేయగానే కామబాణం వేయగానే పుష్పాన్ని వేయగానే శివుడు అతన్ని కోపాగ్నిలో కాల్చేస్తాడు మన్మధుడిని. ఒరే మూర్ఖుడా, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఎవరికి ఉంటాయి? తుచ్చమైనటువంటి మానవులకు ఉంటాయి, మిగతా దేవతలకు ఉంటాయి, ఇంద్రుడికి అలాంటి వాళ్ళకు ఉంటాయి. అన్నిటికీ ఈ అరిషడ్ వర్గాలన్నిటికీ కూడా అతీతుడు పరమేశ్వరుడు. అటువంటి వాడి మీదే కామబాణం వేస్తాం. మీ కామాలను పోగొడదామని నేను వస్తే నాకే కామాన్ని రప్పిస్తావురా స్టూపిడ్ ఫెలో అని ఈశ్వరుడు ఏం చేస్తాడు, భస్మం చేసి పారేస్తాడు. అప్పుడు రతిదేవి ఆయన భార్య వచ్చి, అయ్యా మాది కాదండి తప్పు, దేవతలు అడిగారండి, లోక కళ్యాణం కోసం అని గ్రహించినటువంటి పరమేశ్వరుడు ఓకే అమ్మ అతన్ని బతికిస్తున్నాను అని చెప్పేసి అతను నీకు మాత్రమే కనబడతాడు ఈ మన్మధుడు, మిగతా వాళ్ళకి కనబడ్డాని ప్రాణాన్ని మళ్ళీ ఇచ్చేస్తాడు.